రోడ్డు మార్జిన్లు కాలువలను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఆక్రమణలు కొనసాగితే సహించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ పరిధిలోని 13వ డివిజన్ సాంబమూర్తి నగర్ ప్రాంతంలో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. సాంబమూర్తి నగర్ 1వ వీధి నుంచి 5వ వీధి వరకు పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ నిర్వహణ, చెత్త తొలగింపు పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రోడ్ల ప్రక్కన ఏర్పాటు చేసిన చిరు దుకాణాలు, తాత్కాలిక వ్యాపారాల వల్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని గుర్తించిన కమిషనర్ వెంటనే వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువలపై నిర్మాణాలు, రోడ్లు మార్జిన్ల ఆక్రమణల కారణంగా వర్షాకాలంలో నీటిపారుదల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, ట్రాఫిక్కు అనుకూలంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ప్రజా స్థలాలను ఆక్రమించకుండా నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ తనిఖీల్లో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈలు, ఏఈలు, శానిటరీ సూపర్వైజర్ సత్యప్పనాయుడు, తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు గాదే శివరామకృష్ణ, వమ్మి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం సర్వే స్వచ్ఛ సంకల్పంలో భాగంగా మనకి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. 2026 చట్టం ప్రకారంగా ఎవరు కూడా తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలి. మేము కూడా వేరువేరుగా తీసుకుని వెళ్తాం. అందువల్ల మరి తడి చెత్త వేరే ఇవ్వండి, పొడి చెత్త వేరే ఇవ్వండి. మీరు తడి చెత్తను దయించి మీ ఇంట్లో వాడు చేస్తున్న ఫుడ్ని దయించి రోడ్డు మీద వేయద్దని మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రైన్స్ కూడా క్లీన్ చేస్తున్నాము. బట్ ఏంటంటే కొంతమంది డ్రైన్లో వాడిస్తున్న వేస్ట్ పదార్థాలు ఏమున్నాయో అవి డ్రైన్లే ఇలా వేసేస్తున్నారు. అవి కూడా మరి ఇక్కడి నుంచి చేయవద్దని మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా కొన్ని ఖాళీ ప్రదేశాల్లో బుషెస్ అంటే మీ స్థలం ఉంది, మీ స్థలంలో మీరు నెగ్లెక్ట్ చేయడం వల్ల బుషెస్ పెరిగిపోయినాయి. ఆ బుషెస్లో పాములు, పట్లు పెరుగుతాయి. అవి ఎదటి వాళ్ళ ఇంటికి వస్తాయి. దానివల్ల దోమలు పెరుగుతాయి. ఇప్పుడు నీ ప్రైవేట్ స్థలంలోకి వచ్చి నేను దోమల్ని నిర్మిలి అది మన బుషెస్ని రిమూవ్ చేయలేము. నీ సొంత ప్రాపర్టీ కాబట్టి ఎవరైతే ఇక్కడ యజమానులు ఉన్నారో ఇక్కడ చూడండి వికెట్ ల్యాండ్ ఎంత ఉందో. దీనివల్ల ఇద్దరికి ఇబ్బంది, నీకు మున్సిపాలిటీకి ఇబ్బంది, ఆ ప్రక్కనే ఉన్న ఈ కుటుంబ యజమానికి ఇబ్బంది. దానివల్ల మస్కిటోస్ వస్తాయి. మరి వీళ్ళకి కూడా ఫైన్ ఇంపోజ్ చేసే విధంగా మేము తీసుకుంటున్నాము. దయించి ఎవరైతే వికెట్ ప్లాంట్ యజమాని ఉన్నారో దయించి మీరు ఆ వికెట్ ప్లాంట్లో ఉన్న మీ బుషెస్ని రిమూవ్ చేసేసి కాకినాడ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడానికి మీరంతా కూడా కృషి చేస్తున్నారు. మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను.